సో ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే టీసీఎస్‌లో ఉన్న లీవ్స్ పాలిసీస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో టీసీఎస్‌లో ఉండే లీవ్స్ పాలిసీ ఏంటి? అసలు మనం టీసీఎస్‌లో లీవ్స్‌ని ఎలా ఎన్‌క్యాష్ చేసుకుంటాం? ఓకే. టీసీఎస్‌లో లీవ్స్‌ని మనం ఎలా అప్లై చేస్తాం? సో మనం ఎన్ని రకాల లీవ్స్ ఉన్నాయని చెప్పేసి టీసీఎస్‌లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ లీవ్స్ అనేవి మనకి పర్ ఇయర్ ఎన్నుంటాయి? సో ఎన్ని లీవ్స్ మనం యూజ్ చేసుకోగలము? ఆహ్, ఏ ఏ లీవ్స్ మనకి నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఈ లీవ్స్ వల్ల మనకేమన్నా బెనిఫిట్ ఉందా అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకు బేసికల్లీ యూజువల్‌గా మనకి లీవ్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి టీసీఎస్‌లో. సో వన్ వచ్చేసి క్యాజువల్ లీవ్, అండ్ వచ్చేసి సిక్ లీవ్, అండ్ వచ్చేసి యాన్యువల్ లీవ్స్, అండ్ లాస్ట్ వచ్చేసి ఫ్లెక్సీ లీవ్. సో వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకొచ్చేసి క్యాజువల్ లీవ్స్. సో ఈ క్యాజువల్ లీవ్స్ వచ్చేసి మనకి పర్ క్వార్టర్‌కి 1.75 డేస్ వస్తాయన్నమాట. పర్ క్వార్టర్‌కి 1.75 డేస్. సో మనకి ఇయర్‌లో చూసుకుంటే టోటల్‌గా 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకే. సో 1.75 ఇంటూ 4 వచ్చేసి మనకి పర్ ఇయర్‌కి 7 డేస్ ఈ సీఎల్స్ వస్తాయన్నమాట. సీఎల్స్ మీన్స్ క్యాజువల్ లీవ్స్. ఓకే. సో ఈ క్యాజువల్ లీవ్స్ మనకి పర్ ఇయర్ 7 డేస్ వచ్చేసి మనకి లీవ్స్ అకౌంట్‌లో వచ్చేస్తాయి. ఓకే. మీరు ఆ 7 డేస్‌ని పర్ ఇయర్‌కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఈ క్యాజువల్ లీవ్స్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్. సో ఇదేంటంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత సో మనకు ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్నాము, యూజ్ చేయలేదు. ఇన్ కేస్ మీరు యూజ్ చేయలేదనుకోండి, మీరు నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌కి ఈ ఉంటాయి కదా! ఈ లీవ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఎక్స్‌పైర్ అయిపోతాయి. సో ఓకే. సో మీరు ఏదైనా సరే మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫైనాన్షియల్ ఇయర్‌కి ఇవి ఎండ్ అయిపోతాయి. సో ఎందుకైనా మంచిది మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లోనే సీఎల్స్ ఎన్ని ఉంటాయో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. దీస్ లీవ్స్ విల్ ఎక్స్పైర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు. ఓకే. 2023 టు 2024. ఇది వచ్చేసి ఒక మన ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్ లీవ్స్. సో సిక్ లీవ్స్ వచ్చేసి మనం ఏమైనా సిక్‌గా ఉన్నప్పుడు కానీ సో మనం యూజ్ చేసుకుంటాం. సో సిక్ లీవ్స్ వచ్చేసి పర్ క్వార్టర్ మనకి 2 ఉంటాయి. సో పర్ క్వార్టర్ 2 అన్నప్పుడు మనకి కంప్లీట్‌గా 1 ఇయర్‌కి ఎన్ని ఉంటాయి? 2 ఇంటూ 4 8. సో 8 డేస్ మనకి లీవ్‌గా సిక్ లీవ్‌గా యూజ్ చేసుకోవచ్చు పర్ ఇయర్‌కి. ఓకే. సో ఇది చూడండి. సిక్ లీవ్స్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్. సో ఈ సిక్ లీవ్స్ మనకు ఏదైతే ఉన్నాయో సో అవి ఇయర్ టు ఇయర్ ఎక్స్పైర్ అయిపోవు. సో ఇవి నెక్స్ట్ ఇయర్‌కి కూడా ఫార్వర్డ్ అయిపోతాయి. ఓకే. సో సిక్ లీవ్స్ వల్ల మీకు అడ్వాంటేజే ఉంటది. ఓకే. సో మీకు ఎట్ మ్యాక్స్ ఎన్ని సిక్ లీవ్స్ ఉంచుకోవచ్చు అంటే 44 సిక్ లీవ్స్ ఉంచుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 44 దోస్ లీవ్స్ గెట్ ఎలాప్స్డ్. సో మీకు సపోజ్ ఒక 50 సిక్ లీవ్స్ ఉన్నాయనుకోండి, ఆ సిక్ లీవ్స్ మీకు 44 యొక్క మ్యాక్సిమం కదా! సో 44 వరకే సేవ్ చేసుకొనేసి 44 లీవ్ బ్యాలెన్స్‌లో చూపించేసి సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 6 వచ్చేసి మీకు ఎక్స్పైర్ అయిపోయినట్టు చూపిస్తారు. సో ఎక్స్పైర్ కాదు, మీరు యూజ్ చేసుకోలేరు. సో అందుకని చెప్పేసి 44 మాత్రమే మ్యాక్సిమం అనమాట సిక్ లీవ్స్‌కి. ఓకే. సపోజ్ చూడండి ఇక్కడ. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 50 సిక్ లీవ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, దెన్ 44 ఆర్ క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ 6 గెట్ ల్యాప్స్డ్. సో అట్ మ్యాక్స్ మనం 44 మాత్రమే యూజ్ చేసుకోవాలి. 44 సిక్ లీవ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ లీవ్స్. సో ఈ యాన్యువల్ లీవ్స్ పర్ క్వార్టర్ వచ్చేసి 4 వస్తాయన్నమాట. సో 4 అంటే మనకి పర్ ఇయర్ వచ్చేసి 4 ఇంటూ 4 16 డేస్. సో యాన్యువల్ లీవ్స్ వచ్చేసి మనకి 16 డేస్ పర్ ఇయర్ వస్తాయి. సో దిస్ కెన్ బి ఆల్సో క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఈ యాన్యువల్ లీవ్స్ కెన్ బి ఆల్సో క్యారీ ఫార్వర్డ్, బట్ మ్యాక్సిమం లీవ్స్ దట్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఆర్ 48. సో సిక్ లీవ్స్ వచ్చేసి మ్యాక్సిమం 44 అండ్ ఈఎల్ వచ్చేసి మ్యాక్సిమం 48. ఓకే. సో ఏవైతే మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంటాయో అవి మాత్రం మనం ఏం చేసుకోలేము. సో మ్యాక్సిమం వచ్చేసి మనకి 48 యాన్యువల్ లీవ్స్. సో ఇఫ్ యూ హ్యావ్ 55 యాన్యువల్ లీవ్స్ at the end of the financial year, then 48 are carried forward and 7 are encashed and added to the next month's salary. Okay. సో ఇన్ కేస్ ఫైనాన్షియల్ ఎండ్ అయిన ఇప్పుడు 48 మాత్రమే ఉన్నాయనుకోండి. ఆ 48లో
మనం ఏదైతే రిమైనింగ్ ఉంటాయో అవి మనకి నెక్స్ట్ ఇయర్ మంత్లీ సాలరీలో కన్వర్ట్ అవుతాయి. లీవ్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఓకే, అందులో మనకి మనీ యాడ్ అవుతాయి. ఓకే, సో మనకి 22 ఎన్యువల్ లీవ్స్ ఈక్వల్ టు 1 మంత్ బేసిక్ శాలరీ. ఇక్కడ మనము ఇవి ఎన్నైతే ఎక్కువ ఎన్యువల్ లీవ్స్ ఉంటాయో దాన్ని బట్టి బేస్ చేసుకొని కూడా మనకి ఈ మంత్లీ శాలరీలో మనీ యాడ్ అవుతాయి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఎన్యువల్ లీవ్స్. సో ఇంక ఫ్లెక్సీ లీవ్స్కి వచ్చేస్తే పర్ ఇయర్ మనకి 2 డేసే వస్తుంది. సో ఫ్లెక్సీ లీవ్స్ ఏంటంటే మనకి ఏమన్నా పండగలు వస్తున్నాయనుకో, పండగకి ముందు రోజు కానీ చిన్న చిన్న పండగలకి వాటికి కూడా పెట్టుకోవాలి. లైక్ గురు పౌర్ణిమ కానీ అట్లాంటివి, రక్షాబంధన్, వాటికి ఫ్లెక్సీ లీవ్స్ యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక ప్రయర్ టు 5 డేస్ ముందే పెట్టాలి. 1 వీక్ ప్రయర్ టు 5 డేస్ ఆర్ 1 వీక్ ముందే మనం అప్లై చేయాలన్నమాట. సో దీస్ ఫ్లెక్సీ లీవ్స్ కెనాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇవి క్యారీ ఫార్వర్డ్ అవ్వరు నెక్స్ట్ ఇయర్కి. సో ఇన్ కేస్ మీరు యూజ్ చేయలేదనుకో, నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది అనుకో, ఫైనాన్షియల్ వచ్చేసింది అనుకోండి, మీకు అది ఎక్స్పైర్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి మీకు ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని ప్రొవైడ్ చేస్తారు, 2 ఫ్లెక్సీ లీవ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫ్లెక్సీ లీవ్స్ మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, నాట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వనమాట ఇవి. ఓకే, దీస్ లీవ్స్ విల్ ఎక్స్పైర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాలెండర్ డిసెంబర్. సో అండ్ ఇది చూసుకుంటే మనకి ఈ ఫ్లెక్సీ లీవ్స్ మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్, నాట్ ఫైనాన్షియల్ ఇయర్. సో డిసెంబర్కి మనకి ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఫ్రెష్ లీవ్స్ విల్ బి అలొకేటెడ్ ఇన్ జనవరి. ఓకే, అది గైస్. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకి బేసిక్లీ 4 టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. సో సిఎల్, సిక్ లీవ్, ఎన్ఎల్ లీవ్స్, ఫ్లెక్సీ లీవ్స్. ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. సో మీరు యాక్సెస్ చేసుకొని మంచిగా చూడండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. థ్యాంక్ యూ.